గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శ్రీవేద డిఫెన్స్ అకాడమీ. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం 20th జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో రీసెంట్ గా మనకి ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. ఓకే, ఫిఫా వరల్డ్ కప్ జరిగిపోయింది. ఓకే, అయిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ మనకి విన్నర్ వచ్చేసి స్పెయిన్. ఓకే, సో దాని ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సెమీఫైనల్ మ్యాచ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది ఇంటర్నేషనల్ ఇష్యూ రిలేటెడ్. ఒకసారి చూద్దాం. ఓకే, సో చూడండి, ఫిఫా వరల్డ్ కప్ 2026 వేదికపై ఒక వివాదం ఏంటమ్మది? ఫాక్ ఐలాండ్ దీవులు మావే అలాగని చెప్పేసి అర్జెంటీనా ఆటగాళ్ళు ప్రదర్శించారు. చూడండి, ఒక జెండా పట్టుకొని ప్రదర్శించారు. సో రీసెంట్ గా అది న్యూస్ లో వచ్చింది. అర్జెంటీనా టీం వచ్చేసి ఒక ఫాక్ ఐలాండ్స్ అలాగని చెప్పేసి ఒక ఐలాండ్స్ అనేవి మావే అలాగని చెప్పేసి ఇలా ప్రదర్శించడం. ఓకే, సో ఇదేంటి ఇంటర్నేషనల్ ఇష్యూ అనమాట. సో చూడండి, ఒక దీవుల గురించి రెండు దేశాల మధ్య వివాదం ఇది. సో ఆ దీవులు ఎక్కడ ఉన్నాయి, ఏంటో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఒకసారి చూడండి, ఇది అర్జెంటీనా కంట్రీ. ఓకే, సౌత్ అమెరికాలోని అర్జెంటీనా ఉంది. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న సౌత్ అమెరికాలో మనకి చాలా కంట్రీస్ గురించి, బ్రెజిల్, ఓకే, బొలీవియా, ఈ కంట్రీస్ అనేవి. నెక్స్ట్ పెరు గురించి చెప్పుకున్నాం కదా, చిలీ పెరు మీద ఉంటుంది. చిలీ గురించి చెప్పుకున్నాం. సో చిలీ పక్కనే ఉంటుంది అర్జెంటీనా. ఓకే, చిలీ పక్కనే ఉంటుంది అర్జెంటీనా. సో ఈ అర్జెంటీనా యొక్క 480 km డిస్టెన్స్ చూడండి. ఇక్కడ ఉన్నాయి రెండు ఐలాండ్స్, వీటిని ఫాక్ ఐలాండ్స్ అంటారు. అర్జెంటీనాకి ఒక 480 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఐలాండ్స్, ఇవి ఫాక్ ఐలాండ్స్ అంటారు. సో ఇది బ్రిటిష్ వాళ్ళు ఈ ఐలాండ్స్ వాళ్ళని క్లైమ్ చేస్తారు. ఓకే, సో అర్జెంటీనా యాక్చువల్గా మీకు అర్జెంటీనా ఒక అధికారిక భాష. ఓకే, మనం ఆల్రెడీ స్టాటిక్ జీకేలో చెప్పుకున్నాం. అర్జెంటీనాకి అధికారిక భాష స్పానిష్. ఓకే, స్పెయిన్ పరిపాలనలో ఉండి స్వాతంత్రం పొందింది అర్జెంటీనా. స్పెయిన్ పరిపాలనలో ఉండి స్వాతంత్రం పొందింది అర్జెంటీనా. కానీ ఈ అర్జెంటీనా దగ్గరలో ఉన్న ఈ ఐలాండ్స్ వచ్చేసి బ్రిటిష్ అండర్లో ఉండేవి, బ్రిటిష్ పరిపాలన ఉండేవి అనమాట. సో దీని గురించి వార్ కూడా జరిగింది. ఈ రెండు దేశాల మధ్య వార్ జరిగింది. సో వార్లో ఏమో బ్రిటన్ గెలిచింది. బ్రిటన్ గెలిచి అప్పటి నుంచి బ్రిటన్ అండర్లో ఉన్నాయి ఐలాండ్స్, ఫాక్ ఐలాండ్స్. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా అర్జెంటీనా ఇవి మావే, మా భూభాగంలో ఉన్నవి, మా జలాల్లో ఉన్నవి, ఇవి మా దేశానికి సంబంధించి, మా సంస్కృతికి సంబంధించి అలాగని చెప్పేసి అర్జెంటీనా క్లెయిమ్ చేస్తుంది. సో ఫిఫా వరల్డ్ కప్ లో వాళ్ళు ఏం చేశారు, ఆ ఆటగాళ్ళు, సో సెంటిమెంట్స్ ఉంటాయి కదా యూజువల్ గా, ప్రతి ఆటగాడికి దేశం పట్ల ఎక్కువ అంకితభావం ఉంటుంది. సో వాళ్ళు ఫ్లాగ్ హోస్ట్ చేశారు. అదొక వివాదం సృష్టింది. సో వాళ్ళ ఆటగాళ్ళపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి చూడండి స్క్రిప్ట్. సో ఐడియా మ్యాప్ అందరూ చూసారు కదా. ఓకే, సో చూడండి, వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏ మ్యాచ్ సందర్భంగా సెమీఫైనల్లో అర్జెంటీనాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ జరిగింది. ఓకే, సెమీఫైనల్. సో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడించి అర్జెంటీనా ఫైనల్కి వచ్చింది. ఓకే, సెమీఫైనల్ చూడండి ఒకసారి. అంతర్జాతీయ ఫుట్బాల్ రంగంలో సంచలన పరిణామంగా 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ చేరిన ఆనందంలో అర్జెంటీనా చూడండి ఆ మ్యాచ్ లో గెలిచేశారు. లాస్ట్ లో 2 గోల్స్ కొట్టి ఇంగ్లాండ్ పై గెలిచేసి వాళ్ళు ఏం చేస్తారు, ఫైనల్ చేరిన ఆనందంలో రాజకీయ బ్యాలెన్స్. సో ఎప్పుడు ఆటల్లో రాజకీయం, పొలిటికల్ అనేది తీసుకురాకూడదు. ఆ గేమ్స్ లోకి వచ్చేసి పొలిటికల్ డిసిషన్స్ అనేది తీసుకురాకూడదు. సో ఇలాంటి తీసుకురావడం వల్ల ఫిఫా అనేది వీళ్ళపై యాక్షన్ తీసుకుంటుంది. ఓకే, బట్ వాట్ ఎవర్, అక్కడ ఏదైతే రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చా ఐలాండ్స్ ఏంటి మనం ఒకసారి చూడాలి. సో ఫాక్ ఐలాండ్స్ ఇది అర్జెంటీనా దేశానికి చెందుతాయి ఎలాగని చెప్పేసి థీమ్. ఓకే, స్పానిష్ లాంగ్వేజ్ లో ఉంది. ఓకే, సో బ్రిటన్ ప్రభుత్వానికి, సో ఎవరైతే చూడండి ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. సో ఇంగ్లాండ్ అర్జెంటీనా రెండింటి మీద డిస్ప్యూట్ ఉంది, వివాదం ఉంది. సో ఇంగ్లాండ్ చెందిన ఫాక్ ఐలాండ్స్. ఓకే, సో క్రీడా వేదికలపై ఇటువంటి వివాదాస్పద రాజకీయ సందేశాలు నిషేధించే నిబంధనల ప్రకారం ఓకే ఫిఫా దీనిపై అధికారిక విచారణ ప్రారంభించింది. నెక్స్ట్ ఒకసారి చూడండి, వాళ్ళు అని చెప్పుకున్న 480 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఓకే ఇస్లాస్ మాలినాస్ అంటారు. అర్జెంటీనా లాంగ్వేజ్ లో ఇస్లాస్ మాలినాస్ అంటారు ఫాక్ ఐలాండ్స్ ని. సౌత్ అట్లాంటిక్ ఓషన్ లోని ఉన్నాయి. ఓకే, సో ఇందులో జనాభా వచ్చేసి 3,200 మాత్రం ఉంటారు. ఓకే, 3,200 మంది ఉంటారు ఐలాండ్స్ లో జనాభా. ఎక్కువగా కూడా ఫిషరీస్, టూరిజం మీద వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి స్టాన్లీ. ఎందుకంటే రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది కాబట్టి మనకు బిట్ ఎలా అడుగుతాడంటే, ఇటీవల ఫిఫా 2026 వరల్డ్ కప్ లో వివాదంలో ఉన్న ఐలాండ్స్, ఓకే ఐలాండ్స్ ఏ దేశానికి చెందుతాయి, ఏ దేశానికి సార్వభౌమాధికారం ఉంది? బ్రిటన్. ఓకే, బ్రిటన్ కి సార్వభౌమాధికారం ఉంది ఆ ఐలాండ్స్ మీద. ఓకే, అవి ఎక్కడ ఉన్నాయంటే అట్లాంటిక్ సముద్రంలో ఉన్నాయి, అర్జెంటీనా దగ్గరలో ఉన్నాయి. ఓకే, సో దాని యొక్క రాజధాని వచ్చేసి స్టాన్లీ. ఓకే, సో 1982లో 1982లో బ్రిటన్ కి అర్జెంటీనాకి వార్ జరిగింది. ఆ వార్ పేరు ఏంటమ్మా, ఫాక్లాండ్స్. ఓకే, ఫాక్లాండ్స్ వార్. సో ఆ వార్ లో బ్రిటన్ గెలిచింది. అప్పటి నుంచి బ్రిటన్ ఆదాయంలో ఐలాండ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి మ్యాప్, చూడండి మ్యాప్ చూసాం కదా. ఓకే, నెక్స్ట్ యూకే వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్
సో రీసెంట్ గా ఆయన రిజైన్ చేస్తారు. ఓకే, బర్మింగ్హామ్ గారు ఆల్రెడీ నిన్నే, సో ఈ రోజు 20th రోజునే ఆయన మళ్ళీ ప్రపంచం చేస్తారు. ఓకే, అది కూడా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ అర్జెంటీనా క్యాపిటల్ చూడండి, బ్యూనస్ ఎయిర్స్. ఓకే, బ్యూనస్ ఎయిర్స్. ప్రెసిడెంట్ జావియర్ మిలై. ఓకే, ప్రెసిడెంట్ జావియర్ మిలై. నెక్స్ట్ ఫాక్ ఐలాండ్స్ కరెన్సీ వచ్చేసి పౌండ్. ఓకే, బ్రిటన్ పౌండ్ కదా, ఫాక్ ఐలాండ్ పౌండ్. ఓకే, సో ఎక్కువ రిచ్ కంట్రీ, రిచ్ ఐలాండ్స్ కూడా టూరిజం ఎక్కువ డెవలప్, జీడిపి చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, నేషనల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా. ఓకే, ఐటీ విద్యారంగంలో సరికొత్త చెన్నైలో భారతదేశపు తొలి ఏఐ వర్టికల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గవర్నమెంట్ ప్రభుత్వ ఏఐ విశ్వవిద్యాలయం ఎక్కడమ్మా? ప్రభుత్వ బెంగళూరులో మనం ప్రభుత్వ రంగంలో ఏ విశ్వవిద్యాలయం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. చండీగఢ్లో క్యాంపస్, ఒక క్యాంపస్ వచ్చేసి ఏ క్యాంపస్ అని చెప్పుకున్నాం. మనకి మహారాష్ట్రలో అయితే ప్రభుత్వ రంగ ఏ విశ్వవిద్యాలయం ఉంది మహారాష్ట్రలో. ఓకే, ముంబైలో ఉంది. మనకి ఇక్కడ ఏంటమ్మా, చూడండి వెర్టికల్ భవనం చూడండి ఇది. సో వెర్టికల్ గా ఉంది. ఓకే, ఏ భవనం ఇది వచ్చేసి మనకి ఇక్కడ చెన్నైలో. సో తొలి ఏ వర్టికల్ యూనివర్సిటీ అంటే చెన్నై, గుర్తుపెట్టుకోండి. సో విద్యారంగ సంగీత ఒక మైలురాయిగా భారతదేశ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఆధారిత వెర్టికల్ యూనివర్సిటీ క్యాంపస్ చెన్నైలో ప్రారంభమైంది. సో ఏ బేస్డ్ ఇది యూనివర్సిటీ మొత్తం ఏ బేస్డ్ ఉంటుంది. ఓకే, సో చూడండి తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రసిద్ధ వేల్స్ ఇన్స్టిట్యూట్. సో ఆల్రెడీ వేల్స్ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఆ వేల్స్ యూనివర్సిటీలో ఒక బిల్డింగ్. ఓకే, వేదిక అత్యాధునిక క్యాంపస్, ఒక క్యాంపస్ ని ఆవిష్కరించారు. ఓకే, వేల్స్ యూనివర్సిటీలో ఈ క్యాంపస్. జస్ట్ ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మనకి ఏదైనా సూపర్లేటివ్ టాపిక్స్ ఉన్నాయంటే ఈ ఫస్ట్ లైన్ లోనే అయిపోద్ది బిట్. మ్యాక్సిమం ఇది అడుగుతాడు, ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ క్యాంపస్ ఎవరు? ప్రముఖ పారిశ్రామికవేత్త జోహో కార్పొరేషన్ శ్రీధర్ వెంబు. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శ్రీధర్ వెంబు గురించి. ఆయన యుఎస్ లో ఉండేవారు. సో ఆయన వచ్చేసి మనకి ఏంటమ్మా, చెన్నై వచ్చి స్థిరపడి ఇంకా కోయంబత్తూర్ ఆ ఏరియా పరిసర ప్రాంత విలేజెస్ లో ఈయన క్యాంపస్ పెట్టుకున్నారు. జోహో ఆఫీస్. ఓకే, ఈ జోహో కార్పొరేషన్ అందరూ తెలుసుకోవాలి. శ్రీధర్ వెంబు. ఓకే, వ్యవస్థాపకుడు ఎవరమ్మా? శ్రీధర్ వెంబు. ఈయన పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. ఓకే, సో యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. తమిళనాడు వచ్చేసి రీజనల్ అంటే టైర్ 2 నర్సీపట్నం ఇలాంటి ఏరియాస్ లో చిన్న పల్లెటూరు, చిన్న సిటీస్ లో, టౌన్ లో చిన్న టౌన్ లో కూడా మనకి సాఫ్ట్వేర్ ఆఫీసులు నెలకొల్పారు. ఓకే, ఈ వెర్టికల్ క్యాంపస్ లో ప్రవేశ పరీక్షలు, దైనందిన బోధన, శాస్త్రీయ పరిశోధనలు, నెక్స్ట్ మొత్తం ఏఐతో అనుసంధానించబడి ఉంటాయి. సో చూడండి మనకి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కానీ, ఓకే, నెక్స్ట్ అక్కడ టీచింగ్ కానీ ఇవన్నీ కూడా ఏ బేస్డ్. మనకి ఏ యూనివర్సిటీ ఏంటంటే ఏ మోడల్స్ అనేవి అక్కడ ఎలా చేయాలో నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఏంటి, ఏని యూజ్ చేసుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఏని యూజ్ చేసుకొని ఇక్కడ అవన్నీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రీసెర్చెస్ కానీ, అక్కడ ఉన్న స్టడీస్, టీచింగ్ కానీ, ఓకే, ఇవన్నీ ఏని యూజ్ చేసుకుని జరుగుతూ ఉంటాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చెన్నైలో భారతదేశ తొలి ఏ వెర్టికల్ యూనివర్సిటీ క్యాంపస్. ఓకే, నెక్స్ట్ చూడండి వేల్స్ విద్యా సంస్థ గురించి. వేల్స్ విద్యా సంస్థ 1992లో స్థాపించారు. సో ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, జస్ట్ మీకు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటున్నాం. ఓకే, 2008 సంవత్సరంలో డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఒక అటానమస్ గా అది హోదా పొందింది. సో నెక్స్ట్ యూజీసీ నియమాలను పాటిస్తూ ప్రతి యూనివర్సిటీ కూడా యూజీసీ, ఓకే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నియమాలు పాటించాలి. నెక్స్ట్ జోహో కార్పొరేషన్ 1996లో ఏర్పాటై భారతదేశపు అత్యంత అగ్రగామి క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ సంస్థ. సో మీరు చూస్తే జోహో మెయిల్ ఉంటుంది, జోహో నెక్స్ట్ ఆఫీస్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఓకే, నెక్స్ట్ పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అన్నిటికి రీప్లేస్ చేస్తే జోహో ఉంది. ఓకే, జోహో మెయిల్ ఉంది, జోహో ఆఫీస్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ మీకు వాట్సాప్ ఎలా ఉంటుందో జోహో వాడికి కూడా ఒక మెసెంజర్ ఉంది. సో ప్రతిదీ వాట్ ఎవర్ మనకి ఫారెన్ నుంచి మనం డిపెండ్ అయ్యి ఉన్న ప్రతి యాప్స్ కూడా జోహో వాడు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, మీరు ఒకసారి చూస్తే కనుక మీ మొబైల్లో జోహో ఇంప్లిమెంట్ చేసిన అవి కూడా బాగా ఫేమస్ అయినాయి. ఓకే, సో మనకి ప్రాబ్లం ఏంటి, మనకి అదర్ కంట్రీస్ యొక్క యాప్స్ మీద మనం కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మన డేటా బ్రీచ్ అవుతుంది, అంటే మన డేటా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మన ఇండియా డేటా అనేది సేఫ్. ఓకే, సో చూడండి క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్ సంస్థ. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, వైద్య శాస్త్రంలో చారిత్రక ఆవిష్కరణ టాబ్లెట్ రూపంలో ప్రపంచపు, ఇది కూడా సూపర్లేటివ్, తొలి కొలెస్ట్రాల్ నివారణ ఔషధం. ఓకే, లిపెండ్రా. ఓకే, లైఫ్ పెండ్రా యుఎస్ ఎఫ్డిఏ అంటే మనం వాళ్ళు చెప్పుకునే ఏంటమ్మా, ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, యుఎస్ వాళ్ళది ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ
ఎఫ్డి ఆమోదం. ఎక్కువగా మనకి యూజువల్గా మెడిసిన్స్ అనేవి రీసెర్చ్ ఆర్ఎండి ఎక్కువగా యూఎస్ లో జరుగుతూ ఉంటుంది, ఎక్కువ పేటెంట్స్ కూడా వాళ్ళకే ఉంటాయి. సో అందులో మనకి ఏంటమ్మా కొత్త ఆవిష్కరణ వచ్చింది. ఓకే, లైపో అన్న మీకు లైపో ప్రోటీన్ లైపో సెల్స్ అన్న ఇవన్నీ ఏంటమ్మా లైపో అంటే మనకి ఫ్యాట్ రిలేటెడ్. ఓకే, ఫ్యాట్ రిలేటెడ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో చూడండి లైఫ్ ఫెండ్రాల్ అని చెప్పేసి ఏంటమ్మా మనకి కొలెస్ట్రాల్ ఏదైతే మనకి ఎక్కువగా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటాయి, ఇలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే, ఈ కొలెస్ట్రాల్ ని అరికట్టే ఒక ఔషధం వచ్చింది. సో చూడండి గుండె జబ్బుల నివారణ విప్లవాత్మక మార్పుగా అమెరికా ప్రభుత్వ సంస్థ యుఎస్ఎఫ్డిఏ ఓకే లైఫ్ ఫెండర్ అనే సరికొత్త ఓరల్ కొలెస్ట్రాల్. ఓరల్ అంటే ఏంటమ్మా నోటు ద్వారా తీసుకునేది. ఓరల్ అంటే నోటు ద్వారా తీసుకునేది. ఇప్పుడు దాకా ఇంజెక్షన్ రూపంలో ఉండేవి. ఓరల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఔషధానికి అధికారిక ఆమోదం తెలిపింది. ఒకసారి చూద్దాం. వైద్యులు ఇప్పటివరకు ఇంజెక్షన్ రూపంలో మాత్రమే లభించే PCSK9 ఇన్హిబిటర్ క్లాస్ మందును ఒక సులభమైన టాబ్లెట్ మాత్ర రూపంలో తేవడం ఇదే మొట్టమొదటిసారి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ పేరు గుర్తుపెట్టుకున్నాము. ఓకే, మెడిసిన్ పేరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇందులో మీకు LIP అని ఉంది కదా, లైఫ్ ఫెండర్ అని ఉంది. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అది రిలేటెడ్ కొలెస్ట్రాల్. ఓకే, మునుపు ఈ రకమైన కొవ్వు నివారణ మందులు కేవలం అత్యంత ఖరీదైన ఇంజెక్షన్స్ ఓకే చాలా కాస్ట్లీ ఉండేవి మాత్రం పేషెంట్లకు ఇచ్చేవారు. సో ఇప్పుడైతే మాత్రలు సాధారణ స్టాటిన్ మాత్రలు వాడినప్పటికీ కొవ్వు అదుపులోకి రాని తీవ్రమైన గుండె జబ్బులు రోగికి కొత్త టాబ్లెట్ ఇస్తున్నారు అనమాట. సో యూజువల్లీ కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఏమవుతుందమ్మా బ్లడ్ అనేది థిక్ అయిపోయి సో హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో చూడండి ఈ అత్యాధునిక మాత్రం మానసరలో హాని చేసి LDL లో డెన్సిటీ లైపోప్రోటీన్ మీకు ఆల్రెడీ బయాలజీ క్లాస్లో వస్తుంది. లైపోప్రోటీన్ రక్తాన్ని గడ్డగట్టించి చెడు కొవ్వు శాతాన్ని గరిష్టంగా తగ్గిస్తుంది. ఓకే, దీనివల్ల ఓకే ఫ్యాట్ తగ్గి గుండెపోటు అనేది నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది తగ్గుతాయి. ఓకే, సో ఏ సంస్థ డెవలప్ చేసింది? మెర్క్. ఓకే, మెర్క్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేసింది. ఇంపార్టెంట్ ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది యుఎస్ఎఫ్డిఏ 1906 లో ఫామ్ అయింది. మేరీల్యాండ్ యుఎస్ లో మేరీల్యాండ్ లో ఉంటుంది. జస్ట్ సరిపోతుంది అక్కడ వరకు. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ రీసెంట్ గా ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది చూడండి. సిలిగురి కారిడార్ లో స్మార్ట్ ఫెన్సింగ్ ఓకే ఇంట్రూడర్ వార్నింగ్ సిస్టమ్స్ పరిశీలించిన హోంమంత్రి అమిత్ షా గారు. సో మీకు చికెన్ నెక్ కలగని చెప్పేసి ఇండియాస్ చికెన్ నెక్ కలగని చెప్పేసి ఎక్కువగా మన న్యూస్ లో వస్తుంది. ఏంటంటే మనకి 7 సిస్టర్స్ ఓకే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇండియా ఒక మెయిన్ ల్యాండ్ ఓకే కలిపి ఒక ప్రాంతం ఉంది. ఇది మెయిన్ ల్యాండ్, ఇది ఇండియా అనుకోండి. మనకి 7 ఇది కూడా ఇండియా భాగమే. ఓకే, సో ఇక్కడ చూడండి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఈ 3 ప్రాంతాలు ఒక ప్రాంతం ఉంది. 22 కిలోమీటర్ల డిస్టెన్స్ విడ్త్ 22 కిలోమీటర్లు విడుతున్న ఒక ప్రాంతం. దీన్ని ఎంత చూడండి. చికెన్ కోడికి మెడ అయితే ఎలా ఉంటుందో జస్ట్ మెడ దగ్గర ఎలా అంటే చనిపోతుంది. చాలా వీక్ పార్ట్ అనమాట, అవునా కదా కోడికి. సో ఇండియాకి వీక్ పార్ట్ అలాగని చెప్పేసి చైనా కానీ వీళ్ళందరూ కూడా దీన్ని టార్గెట్ చేయడం చూస్తారు. ఎందుకు? కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ప్రదేశం ఉంది ఇండియాకి సంబంధించి. ఇక్కడ చూడండి చాలా తక్కువ ప్రాంతం ఉంది. మన ఈ ల్యాండ్ అంతా కనెక్షన్ అయింది దీంతోనే. ఇండియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కనెక్ట్ అయినది చిన్న ప్రాంతంతోనే. సో దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఏ కంట్రీస్ అని ఈజీగా అటాక్ చేయొచ్చు. సో దానికోసం మనకి అక్కడ ఏంటి వార్నింగ్ సిస్టమ్స్ అన్ని కూడా అలర్ట్ సిస్టమ్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి రీసెంట్ గా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన వెళ్ళి చెక్ చేశారు. ఒకసారి దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనలో. సో చూడండి ఇది వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఇది మొత్తం ఎక్కడ ఉందమ్మా? వెస్ట్ బెంగాల్ లో ఉంది. వెస్ట్ బెంగాల్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక సిలిగురి కారిడార్ ఓకే సిలిగురి కారిడార్ సరిహద్దు భద్రతగా ఏర్పాటు అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించారు. సో అక్కడ ఏంటి ఇండిజినస్ గా ఏర్పాటు చేస్తారు. ఏంటి సెన్సార్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 18వ బెటాలియన్ చెందిన ఓకే జమగాజ్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను ఇక్కడ జమగాజ్ అనే ఒక అవుట్ పోస్ట్ ఉంది. ఓకే, దాన్ని తనిఖీ చేస్తారు. ఓకే, ఇంట్రూడర్ వార్నింగ్ సిస్టమ్. సో ఇదేంటమ్మా ఇంట్రూడర్, ఎవరైనా కానీ చొరబాటుకు ప్రయత్నిస్తే ఈజీగా గుర్తిస్తుంది. అక్కడ రాడార్స్ అవి ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, థర్మల్ సెన్సార్స్ కూడా ఉంటాయి. అంటే ఏదైనా జీవి అనేది ఎంటర్ అయితే చాలా బార్డర్లోకి ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, చూడండి ఇంట్రూడర్ వార్నింగ్ సిస్టమ్ అనేది అక్కడ ప్లేస్ చేస్తారు. ఈ అధునాతన ఫెన్స్ అక్కడ ఏంటమ్మా ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్స్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ పనితీరు ఆయన స్వయంగా పరిశీలించారు. చూడండి ఇక్కడ ఎంతమ్మా మనకి చొరబాట్లని స్మగ్లింగ్ ని అడ్డుకోవడానికి 77 కోట్ల రూపాయలతో ఓకే ప్రాజెక్ట్ ప్రారంభించారు. చికెన్ నెక్ ఓకే సిలిగురి కారిడార్ కూడా అంటుంది. దీన్నే సిలిగురి కారిడార్ కూడా అంటారు. ఓకే, ఇది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్ అని ఉంది చూడండి. ఓకే, సో భౌగోళిక పరిభాషలో ఈ సిలిగురి కారిడార్ చికెన్ నెక్ అనేది కేవలం 22 కిలోమీటర్ల
వెడల్పు అత్యంత వ్యూహాత్మక భాగం చూడండి. ఇందులో చూడండి ఈశాన్య రాష్ట్రంలో అనుసరించి ఏకైక భూమార్గం ఇదే కావడం వల్ల మొత్తం 7 అమ్మా. ఓకే, అత్యంత సున్నితమైన ప్రాంతం. నెక్స్ట్ చూడండి ఇక్కడ చైనా సరిహద్దు డోక్లాం ట్రై జంక్షన్. ఓకే, మీకు చూస్తే ఇక్కడ ఏంటమ్మా మనకి ఇక్కడ చైనా ఉంది, భూటాన్ ఉంది, నేపాల్ ఉంది. ఈ 3 కలిపి ఒక ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ఏమంటారమ్మా డోక్లాం. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ ఇష్యూ జరిగింది, అక్కడ ఇంతకుముందు చాలా ఇష్యూ జరిగింది. ఓకే, సో డోక్లాం ట్రై జంక్షన్ కి అత్యంత సమీపంలో ఉండడం వల్ల స్మార్ట్ ఫెన్సింగ్ సాంకేతిక రంగంలో దించారు. ఓకే, నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, ఇండియా పాకిస్తాన్ నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్స్ ని మనకు గార్డియన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా థర్మల్ చూడండి, ఇంటిగ్రేట్స్ థర్మల్ సెన్సార్స్ ఉన్నాయి, సిఎంబిఎస్ టెక్నికల్. నెక్స్ట్ రాడార్స్ ఉన్నాయి, స్మార్ట్ సాఫ్ట్వేర్, అండర్ గ్రౌండ్ అకౌస్టిక్ ఫైబర్స్. ఇవన్నీ కూడా అంటే మొత్తం కేబుల్స్ కానీ కంప్లీట్ గా ఇంకా అక్కడ స్మార్ట్ ఫెన్సింగ్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్ చూడండి అమ్మ. అవార్డ్స్ రీసెంట్ గా మనకి అవార్డ్స్ అనేవి నేషనల్ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. ఓకే, సో మనకి ఏంటమ్మా మనకి ఏవైతే మూవీస్ లో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి జాతీయ అవార్డులు ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఓకే, 2024 సంవత్సరం సినిమాలకు గాను 72వ జాతీయ అవార్డులు ఇటీవల ప్రకటించారు. సో ఈ నేషనల్ అవార్డ్స్ కూడా ఎక్కువగా మనకి రిపీటెడ్ గా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వచ్చాయి. ఓకే, మూవీస్ రిలేటెడ్ గురించి కూడా మనకి నేషనల్ అవార్డ్స్ రీసెంట్ గా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో వచ్చాయి, ఒకసారి చూడాలి ఖచ్చితంగా వీటి గురించి చూడండి. సో ఏంటమ్మా నేషనల్ జాతీయ జ్యూరీ దేశవ్యాప్తంగా 34 విభిన్న భాషలో, మొత్తం మన ఇండియాలో 34 భాషల్లోని 400 చిత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి సో ఈ అవార్డ్స్ ప్రకటించింది. ఓకే, అందులో చూడండి ఫస్ట్ కాశ్మీర్ నేపథ్యంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఆర్టికల్ 370 ఓకే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు పొందింది. ఏ మూవీ అంటే ఆర్టికల్ 370. ఫస్ట్ మీరు కేటగిరీస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ మూవీ, ఏ మూవీ వచ్చింది, నెక్స్ట్ ఏంటి హీరో ఎవరు లేదా హీరోయిన్ ఎవరు, సో నాయక కథానాయక ఎవరు, నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు, ఈ 4 కూడా చూసుకోండి. ఎక్కువగా మనకి ఆ బిట్స్ రిపీట్ అవుతాయి, మెయిన్ బిట్స్ అవి. ఓకే, ఓకే, ఆర్టికల్ 370కి 2024 జాతీయ అవార్డు. ఎన్నో అవార్డు 72వ జాతీయ అవార్డు.